నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం. చింతలపూడి మండలం ప్రగడవరంలో గ్రామసభ నిర్వహణ. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూల మార్పులు జరగాల్సి ఉందని, ఈ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పలు కార్యక్రమాలలో హాజరయ్యేందుకు జంగారెడ్డిగూడానికి శుక్రవారం విచ్చేసిన ఎంపీ మహేష్ తొలుత పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును కలిశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందును స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. రాబోయే 2-3 సీజన్లలో డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్లను పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా పామాయిల్ రైతులను నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. వందే భారత్ రైలుకు ఏలూరులో స్టాప్ తీసుకురాగలిగామన్నారు. అయితే దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాదరణ ఉంటేనే ఈ రైలు నడుస్తుందన్నారు. ఏలూరును ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయమని సీఎం చంద్రబాబును కోరామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేశామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 14వ తేదీన 20 కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక భద్రాచలం నుంచి కొవ్వూరు రైల్వే లైన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించామన్నారు. నిధులు మంజూరు చేసే విషయంలో కొంత ఆలస్యం అవుతుందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నామన్నారు. రోడ్ల అభివృద్ధికి పీపీపీ విధానంతో ముందుకెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో నడుస్తోన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని ఎంపీ మహేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డిబాబు, మేక ఈశ్వరయ్య, బొరగం శ్రీనివాసులు, కరాటం సాయిబాబా, దాసరి శ్యామ్, చంద్రశేషు, గడమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కాఫర్ డ్యామ్ ప్లస్ డైఫామ్ వాల్ ఈ 2 కూడా వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్స్ కూడా ఇంకొక నెలలో ఇంకా క్లారిటీగా మీ అందరికీ చెప్తాము. ఈ వచ్చే 2 సీజన్లలో 3 సీజన్లలో ఈ డైఫామ్ వాల్ ప్లస్ కాఫర్ డ్యామ్ ఈ 2 వర్క్స్ కంప్లీట్ అయిపోవాలని అనుకుంటున్నాం. సో ఆ రకంగానే మొన్న కూడా సీఎం గారు కూడా ఢిల్లీకి వెళ్ళి జలశక్తి మినిస్టర్ గారిని కలిశారు దీని గురించే. అక్కడ ఇప్పుడు ఏంటంటే బోర్డులో అది పర్మిషన్ ఇవ్వాల్సింది ఉంది. ఆ నోటు పెట్టి క్యాబినెట్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉంది. 12,570 కోట్లు పర్మిషన్లో పెండింగ్లో ఉంది. అక్కడ అది పెట్టమని చెప్పి సీఎం గారు మన అడిగారు. మేము కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ని కొంచెం స్పీడ్గా పికప్ చేయడానికి ఇది ప్రోగ్రామ్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే పామాయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఆ గిట్టుబాటు ధర కోసం కూడా మొన్న కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, కామర్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంపోర్ట్ డ్యూటీ వచ్చే ఫారిన్ మెటీరియల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే మా రైతులకు కూడా గిట్టుబాటు ధర వచ్చే ఇది ఉంటుంది అని వాళ్ళకి చెప్పాము. అదే రకంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తామన్నారు. అదే దీని గురించి కూడా నేను మలేషియాలో కాస్ట్ ఎందుకు తగ్గుతుంది ఏందో నేను కూడా తెలుసుకోవాలని మలేషియాకి వెళ్తున్నాను. ఆ వెళ్ళి తెలుసుకుంది అది అయిపోయినాక ఒక మీటింగ్ ఇంకొకసారి వెళ్ళి కామర్స్ సెక్రటరీ గారిని కలిసి ఈసారి మినిస్టర్ గారిని కూడా కలిసేటప్పుడు పామాయిల్ రైతులను అందరినీ కూడా పిలుచుకొని వెళ్ళాలనుకుంటున్నాను ఢిల్లీకి. వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఒకసారి పీయూష్ గోయల్ గారిని కలిసి మేము చెప్పిందంతా కూడా ఒక్కసారి, ఎందుకంటే మినిస్టర్ గారిని కలిసేటప్పటికెల్లా ఒక క్లారిటీ వచ్చినాక ఆయనకు ఒకసారి కలవాలని మా ఐడియా. అందుకే పామాయిల్ రైతులు అందరం కలిసి వెళ్తామని వాళ్ళందరికీ తెలుపుతున్నాను. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా మనకి ఏలూరుకి రావడం జరిగింది. ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని మీ అందరికీ తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో ఈ వందే భారత్ గురించి బాగా కొంచెం మనం అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ మనము మాట్లాడి కష్టపడి తెచ్చుకున్నాము. అది కంటిన్యూ అవ్వాలంటే, వందే భారత్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే
రెవెన్యూ కూడా డెవలప్ అవ్వాలి. ఏలూరు నుంచి వచ్చే టికెట్స్ అయినా కానీ పెరిగితే కానీ అది కంటిన్యూగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సౌకర్యం ఏదుందో, వందే భారత్ సౌకర్యం ఏదుందో ప్రతి ఒక్కరు వాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుపుకున్నాను. ఎస్పెషలీ ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ ఫుల్గా వాడుకోండి. ఎందుకంటే మన దగ్గర 2 ట్రైన్స్ పోతున్నాయి. 2 ట్రైన్స్లో ఒక ట్రైన్ 6 రోజులు పోతుంది. 6 రోజుల్లో ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఏలూరుకి వచ్చేటప్పుడు ఒక స్టాపు, మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక స్టాప్ వస్తుంది. సో ఇది కంటిన్యూగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఇది పెద్ద ఎత్తున అందరికీ తెలవాలి. ఎందుకంటే టికెట్ వాళ్ళు అనుకునేందుకు కాస్ట్ చెప్పారు. ఏలూరు టికెట్లో పర్చేజ్ లేకపోతే కంటిన్యూ అవ్వదు అది. అందుకని ప్రతి ఒక్కరు ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. మన ఏలూరులో ఎకనామికల్ యాక్టివిటీ కూడా గ్రోత్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. నేను ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ వాళ్ళని కలుస్తున్నాం, మా దగ్గరకు రాండి ఇండస్ట్రీస్ పెట్టానని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. వాళ్ళని అడిగిన వాళ్ళందరూ కూడా కొంచెం వరకు కనెక్టివిటీ ఎక్కడ ఉంది అనుకుంటే కొంచెం వరకు వాళ్ళు అమరావతి పక్కన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము. నేను కూడా మన సీఎం గారితో మాట్లాడడం జరిగింది. సార్ మాకు ఒకటి చేయండి, మనకి అమరావతి క్యాపిటల్ ఉంటుంది. అమరావతి క్యాపిటల్ ఉన్నప్పుడు మనకి పక్కన ఏదైనా ఉందంటే విజయవాడ అయిపోయినాక ఏలూరే ఉంది సార్. ఏలూరుని ఇండస్ట్రియల్ హబ్ కింద అనౌన్స్ చేయండి సార్. దీనివల్ల ఏమవుతుందంటే అవుట్స్కట్స్లో ఉంటుంది, ఇండస్ట్రీస్ అంతా అవుట్స్కట్స్లో డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల ఏలూరుకు కూడా ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది అన్నాము. ఇది మంచి ఐడియా, నేను ఆలోచిస్తాను అన్నారు. ఆయన కూడా ఆలోచించి ఆయన కూడా ముందుకు వెళ్తారు. అలాగే చాలా మంది యువతకి కూడా చెప్పాము, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా ఇవాళ వచ్చే మా దగ్గరకు వచ్చిన రెజ్యూమ్స్ అన్ని దానికి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం సెప్టెంబర్ 14వ తారీఖు చేస్తున్నాము. వాళ్ళందరికీ మా దగ్గరికి ఇప్పుడు 770 రెజ్యూమ్స్ వచ్చినాయి. వచ్చిన రెజ్యూమ్స్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఒక 20 కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీస్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం సెప్టెంబర్ 14వ తారీఖు చేస్తున్నామని అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఫ్యాక్టరీల గురించి కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఫ్యాక్టరీస్ వాళ్ళు ఇంకా కొంచెం డైలమాలో ఉన్నాడు, సో అది కూడా వర్కౌట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతూ, కొవ్వూరు రైల్వే లైన్ గురించి కూడా మేము మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. అది కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫండ్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉంది దాని గురించి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వడానికి రెడీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు కాబట్టి అవి ఎట్లా వర్కౌట్ చేయాలో వాళ్ళకి చెప్పాము. మేము ఏమన్నామంటే రైల్వే మినిస్టర్ గారికి, సార్ మీరు ఫస్ట్ అయితే మీరు ఫండ్స్ మీరు ఇవ్వండి, మేము దాన్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పాము. వచ్చే సెప్టెంబర్ 4వ తారీఖు ఇది మన విజయవాడలో జిఎంతో మీటింగ్ ఉంది. ఈ రివ్యూ మీటింగ్లో కూడా అది పెడుతున్నాం. అలాగే రైల్వేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని పక్క ఆర్ఓబీస్ కావాల్సి ఉన్నాయి, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావాల్సి ఉంటున్నాయి, కొన్ని పక్క రైల్వేకి సంబంధించిన స్టేషన్లకి ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కలెక్టర్కి మొన్న అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాను. ఆ రోజు ఆ మీటింగ్లో ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఇస్తే వాళ్ళు క్యాబినెట్కి వెళ్ళక ముందే, రైల్వే మినిస్టర్స్ క్యాబినెట్కి వెళ్ళక ముందు ఈ రివ్యూ మీటింగ్స్లో ఇవన్నీ కూడా పెడతారు. ఆ రివ్యూ మీటింగ్స్ పెట్టడానికి కూడా వాళ్ళకి చెప్పాము, రెడీ చేయమని కలెక్టర్ గారికి మొన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ రకంగా కలెక్టర్ గారు కూడా రెడీ చేసి ఇస్తారు. మన రోడ్ ఉంది కదా, ఆ రోడ్ గురించి కూడా పెట్టామండి. పీపీపీ మోడల్లో చేయాలనేది సార్ గారి ఐడియా. ఎందుకంటే గవర్నమెంట్లో ఫండ్స్ ఇవన్నీ కానీ ఎలా చేయాలనేది ఐడియా చేస్తున్నారు. ఇవాళ గ్రామ సభలు పెట్టింది ఎందుకంటే టోటల్ మనకి రోడ్లకైనా డ్రైనేజ్లకైనా ప్రతి ఒక్క దానికి ఎంత కాస్ట్ అవుతుందో ఒక ఎస్టిమేషన్ వస్తుంది. అందుకే ఇవాళ ఇదంతా జరుగుతుంది. ఈ అంతా ఒక కాస్టింగ్ వచ్చినాక మనకు కూడా ఇంత ఖర్చు పెట్టాలి మన రాష్ట్రానికి అనేది ఐడియా కోసమని ఇదంతా కూడా చేస్తున్నాము. సో ఇదంతా ఒక క్లారిటీ రానియండి. వచ్చినాక 1 by 1 మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇవాళకి 2.5 నెలలు అయింది. సో ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండి మాకు, మేము చేసేదానికి అంతా కూడా ముందుకు పోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే పంచాయతీస్లో డెవలప్మెంట్ కోసము ఇవన్నీ కూడా ఆయన కూడా టోటల్గా ఎలా ప్లాన్ చేయాలి, ఏం ప్లాన్ చేయాలో ఆయన కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నారు. మొన్న కూడా మేము ఉంగటూరులో ఒక ప్రోగ్రామ్ ఆయన శాంక్షన్ చేసిన ప్రోగ్రామే ఓపెన్ చేసాం, డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ గురించి పంచాయతీల్లో. అది కూడా స్టార్ట్ చేసాం. ఆయనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇది స్టార్ట్ చేయండి అని చెప్పారు. అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఇనాగ్రేషన్ చేసాం. ఆ వాటర్ పైప్ వర్క్ కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మినిస్టర్స్ గారు అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఇప్పుడు మన స్టేట్ కరెక్షన్ జరగాలి.
పాత దీంట్లో కరెక్షన్ జరగలేదు, ఇప్పుడు కరెక్షన్ జరగాల్సి ఉంది. ఇప్పుడు టోటల్గా మన రాష్ట్రం కరెక్షన్ చేసే దాంట్లో ఉన్నారు. సో అంత ఐడియా కోసం అందరు కూడా ఒక ఐడియా కోసం వస్తున్నాము. ఆ ఐడియా వచ్చినాకంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడి నుంచి ముందుకు వెళ్తాయని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. గ్రామాల అభివృద్ధికి, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో గ్రామసభ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు గ్రామసభ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. దీనికోసమే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో ఒకే రోజు గ్రామసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామసభలలో ఎన్ఆర్జీజీఎస్ నిధుల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కావున ఈ గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్లాన్ చేసుకొని అందులో ఎనాలిసిస్ ఏమేమి చేయవచ్చో టైప్ చేసుకొని ఇంకా మీకు ఏం కావాలో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవడం. ఓకే, సర్పంచ్ ఈ గ్రామం వాళ్ళందరూ కలిపి మీకు ఏం కావాలి, మా గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీగా, స్వర్ణ గ్రామ పంచాయతీగా, సెల్ఫ్ సఫిషియెంట్ గా వేరేపటి ఏమి అడగకుండా నేనే తయారు చేసుకోవడానికి మీకు ఏం కావాలి, దాంట్లో ఎనాలిసిస్ ఏమి టైప్ చేయవచ్చు, ఇంకా ఏం కావాలి. ఇందులో అన్ని ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి. మీకు హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉంటే నా గ్రామ పంచాయతీలో అన్ని ఉన్నాయి, 100% ఫుల్ఫిల్ అయినాయి చెప్పొచ్చు రిజల్యూషన్ లో. లేదంటే ఇంకా మీకు ఎక్కడెక్కడ ఏ ఇల్లు కవర్ అవ్వలేదో అవన్నీ ఇప్పుడే పెట్టండి. ఐ విల్ ఫార్వర్డ్ టు ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్. ఎల్పిజి కనెక్షన్ అంటే డిఎస్ఓ ఇవ్వాలి, అలా మీకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఒక ఇండికేటివ్ వే. మీరే పవర్ఫుల్, ఈ పవర్ అంతా మీరే. మీరు ఏం డిస్కస్ చేయాలని అనుకుంటా అది కూడా ఈ గ్రామ సభలో డిస్కస్ చేయవచ్చు. పీపుల్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, దీనికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పనితీరే నిదర్శనమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం పలు ప్రైవేట్ కార్యక్రమాలలో ఎంపీ పుట్టా మహేష్తో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఎంపీ మహేష్ చేసిన కృషి నిదర్శనమన్నారు. రాబోయే 2-3 సీజన్లలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా రైతాంగం సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్లో, త్రినేత్ర హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగా ఎంపీ గారు చేస్తున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో కూడా, అటు రైతుల విషయంలో కానీ, ఇటు ఉద్యోగ విషయాల్లో కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఆయన ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈరోజు ఏదైతే పంచాయతీల్లో రోడ్ల గురించి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ గారి నిధుల నుంచి కానీ, అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి కానీ నిధులు రావడం జరిగింది. ఈరోజు అభివృద్ధి చూస్తున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా ఏదైతే మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ పనిచేస్తున్నారు. దీని అంతటికి కూడా మీరు ఇచ్చిన ఈ ప్రజలందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని మేమందరూ కూడా ఎక్కడ దుర్వినియోగం చేయకోకుండా తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం. అలాగే ఎంపీ గారు గత 10 రోజుల నుంచి కూడా ఇటు పొగాకు సంబంధించి కానీ, పొగాకు బోర్డుకు సంబంధించి అక్కడ ఎగుమతులు దిగుమతులు, అలాగే అమ్మకాల కొనుగోలు విషయంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి రైతులకు మంచి వెసులుబాటు కల్పించారు. అలాగే పామాయిల్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా చేస్తానని హామీ ఇచ్చారు. తప్పకుండా ఆ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల్ని
ఏ విధంగా ఆదుకుంటుందో మీ అందరూ చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు ఏదైతే అభివృద్ధి ముందుకెళ్తుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మళ్ళీ ఇంకా 20-30 సంవత్సరాల వరకు ఎన్డీఏ కూటమి ఇదే విధంగా కొనసాగించి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా మన మహేష్ గారు, మన ఎంపీ మహేష్ గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. ఈ 2-3 సీజన్లో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఆయన అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం చాలా హర్షణీయం, చాలా ఆనందకరం. తప్పకుండా దీన్ని కూడా ఆయన నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు ఎంతగానో తోడ్పడతాయని సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై ప్రజలతో, పంచాయతీ అధికారులతో చర్చించారు. అదేవిధంగా గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తామంతా ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీను, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు పోల్నాటి సత్యనారాయణ, ఎలికే వరప్రసాద్, తడికెల దావీదు, రాఘాని శ్రీను, తాళ్ళూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మరి మా గ్రామంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చర్చించడం జరిగింది. అలాగే గ్రామస్తుల యొక్క సమస్యలను, ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేటువంటివి కూడా తెలియపరచడం జరిగింది. వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు మా గ్రామంలో కొన్ని సీసీ రోడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే డ్రైనేజెస్ నిర్మాణం చేయడం జరిగింది. చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయాలి. అలాగే కొత్తగా వాటర్ ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. గ్రామంలో అందరికీ సఫిషియెంట్ గా వాటర్ అందించాలనే విధానంగా వాటర్ కూడా మంచిగా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే గ్రీన్ వెహికల్ ద్వారాగా మరి చెత్తనంతా కూడా డంపింగ్ యార్డ్ దగ్గరికి తరలించి గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంచడానికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈరోజు ఉపాధి హామీ పథకం మీద గతంలో 25 వర్కులు జరిగాయి. 65,70,000 జరిగాయి. మరి ఈరోజు 44 వర్కులకి అప్రూవల్ చేయడం జరిగింది. 47,40,217 రూపాయలకి మరి ఈరోజు అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సీసీ రోడ్స్ నిర్మాణం చేయాలని చెప్పి అప్రూవల్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ అటెండ్ అయ్యారు. అలాగే సచివాలయం స్టాఫ్, హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్, రైతులు, నాయకులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ రోజున నేను జంగారెడ్డి పట్టణంలో ఉంటున్నాను, కానీ గ్రామ సభలు జరుగుతాయి, అవి ఎలాగా ఏంటో చూడాలన్న ఉత్సాహంతో నా మిత్రుడు తమ్ముడు శేషు ఈ శ్రీనివాసపురం గ్రామ సభకి తీసుకురావడం, అయినా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. గ్రామ సభలు దేశ రికార్డుగా చేయాలనుకుంటున్నాం, రాష్ట్రంతో ఒకేసారి జరుపుతాము, అందుకని మీరు గమనించమని మాకు సెంట్రల్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్లో ఒకటి గమనించాలనుకున్నాను. అదృష్టంగా నాకు శ్రీనివాసపురం రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజలకు నేను తెలియజేయాల్సిందంటే ఎన్ఆర్జీఎస్ పథకాలన్నీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇది గతంలో ఓన్లీ చెరువులు బాగు చేయడం, కాలువలు బాగు చేయడం, రోడ్లు పక్కన కొంపలు డిప్ చేయడం, ఇలాంటి వాటికి నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈసారి అనేక పనులు ఈ యొక్క పథకంలో వచ్చే డబ్బుల ద్వారా మీరు చేయించుకోవచ్చు అన్నారు. అలాగే బిల్డింగ్లు, అందరికీ ఉమ్మడిగా ఉపయోగపడే భవనాలు నిర్మించుకోవడానికి మెటీరియల్ అంటే సిమెంట్, కాంక్రీట్, స్టీల్ కూడా ఈ నిధుల్లోంచే చేసుకోవచ్చు అన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు చేసిన మీటింగ్ ఏంటంటే ఆ డబ్బుల్లోంచే కూడా రైతువారు, సన్నకారు రైతులు ఎవరన్నా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు ఈ కూలీలకు ఇచ్చే డబ్బుల్ని తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తయారు చేసే పంట ఇది ఎక్కువగా పడుతుంది వాళ్ళ మీద ఖర్చు. కానీ ఇందులో నిధులు కొన్ని ఏం చేశారంటే వాళ్ళు మొక్కలకు పళ్ళాలు చేయడం అవచ్చు, అలాగే మొక్కలకు సంబంధించిన దారుల్లో వెళ్ళే దారిలో ఏ పనైనా సరే చేయించుకోమన్నారు. దానికి ఒక గైడ్ లైన్స్ కొన్ని పెట్టారంటే 5 ఎకరాల లోపని అలాగే ఈ జాబ్ కార్డు అంటారు. చాలామంది సపోజ్ ఈ శ్రీనివాసపురంలోనే అబ్జర్వ్ చేస్తున్నారు 2,003 మంది జాబ్ కార్డులు పొందారని తెలిసింది. కానీ పని కేవలం 500 మంది వస్తుందంట. మిగతా వాళ్ళందరూ ఎవరంటే ఆల్రెడీ జాబ్ కార్డులు ఉన్నవాళ్ళు. జాబ్ కార్డులు ఇచ్చేటప్పుడు కూడా పేదవారికి మాత్రం ఇచ్చుంటే బాగుండు, వాళ్ళు కంపల్సరీగా ఆ టైంలో పని చేసుకుని వెళ్ళి ఆ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఇందులో
పెద్ద రైతులు కూడా డబ్బున్న వాళ్ళు కూడా జాబ్ కార్డులు ఆ రోజుల్లో తీసుకుని ఉండి ఉండొచ్చు. అటువంటి దయచేసి మీరు పనిలోకి రానట్లయితే జాబ్ కార్డుల నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా పేదవారిని గుర్తించి వాళ్ళకి జాబ్ కార్డులు ఇస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే నేను చెప్పేది, సపోజ్ ఈ శ్రీనివాసపురంకే ఒక 2 కోట్ల రూపాయలు విలువ చేసి ఎన్ఆర్జీఎస్ పథకం ఈ సంవత్సరంలో వాడుకోవచ్చు. మీరు పనులకు రారు, కేవలం కొంతమందే పని చేస్తారు. ఒక 50 లక్షల పనులు అవుతాయి, మరి మిగతా 1.5 కోటి అనవసరంగా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇదే గుర్తించింది కూడా. ఈ డబ్బులు యూటిలైజ్ అవ్వాలి, తద్వారా ఈ గ్రామం ఇప్పుడు చూడండి సీసీ రోడ్లకు ఇచ్చారు. అలాగే మన ఇక్కడ నుంచి జంగారెడ్డి వెళ్ళే రూట్లు కూడా బాగు చేసుకోవడానికి మెటీరియలైజ్ అంటే రోడ్డు వేయడానికి కావాల్సిన మెటీరియల్ ఖర్చు కూడా ఈ ఎన్ఆర్జీఎస్ అంటే ఎక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. వచ్చి గ్రామాల అభివృద్ధి చెందాల ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం, జాబ్ కార్డులు తీసుకుని పనిలోకి రాకపోవడం వల్ల ఆ పని చేసిన వారికే డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఖర్చు అవ్వడంలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తాయి. దయచేసి ఈసారి మీరు గమనించవలసింది, ఖచ్చితంగా జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరూ మీరు వస్తే దాన్ని మీ గ్రామం అభివృద్ధి చెందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 సంవత్సరం కాదు, రాబోయే సంవత్సరాలు కూడా కొన్ని వేల కోట్లు వచ్చి మీ గ్రామాల అభివృద్ధి కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో ప్లానింగ్గా చేసుకెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయండి, గ్రామాల్లో ఉన్న ప్రజలకే. తద్వారా ఇది ఎక్కువ మంది ప్రజలకు వెళ్ళి దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. నిధులు పూర్తిగా ఉపయోగపడిన రోజున ఈ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఆశతో నేను కూడా నా వంతు సహాయం చేయడం కోసం తెలియపరచాలని వచ్చాను ఈరోజు. సంతోషం. ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్కి సంబంధించి 13,352 పంచాయతీల్లో ఒకే రోజు ఆగస్టు 23 గ్రామ సభలు నిర్వహించి ఆ యొక్క ప్రపోజల్స్ అన్నీ కూడా తీసుకుంటే ఎంత బడ్జెట్ మనకు అవసరం పడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలను బాగు చేయడానికి అనేదానికి ఒక నిర్ణయం చేయడానికి వచ్చినటువంటి అవకాశంగా గ్రామ సభలన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మొత్తం వచ్చినటువంటి ప్రపోజల్స్, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్కి సంబంధించి మనం ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఇంకా ఎంత అవసరం పడుతుంది, కేంద్రం నుంచి ఎంత సపోర్ట్ కావాలి, దాంతోపాటు ఏదైతే పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పీపీపీ మోడల్, ఏదైతే P4 మోడల్ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఒకటి. రెండోది, గ్రామంలో ఏమేమి అవసరం ఉన్నాయి, ప్రయారిటీస్ ఏమున్నాయి, టాప్ ప్రయారిటీస్ ఏమున్నాయి, ప్రయారిటీస్ ఏమున్నాయి, నిమాదిగా చేసే పనులు ఏమున్నాయి అనేది దాన్ని కూడా ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా దాదాపు 44 లక్షల రూపాయలకి ఇమ్మీడియట్ వర్క్లు కొన్ని చేయాల్సిన దానికి ఇక్కడ అన్నీ కూడా ప్రపోజల్స్ రావడం జరిగింది. దాన్ని ఎంపీడీఓ గారు పంపించడం, అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం, అవన్నీ కూడా తర్వాత లెటర్ అని అప్రూవల్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన త్రినేత్ర ఆసుపత్రి హైదరాబాద్లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను తలపించేలా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో నూతనంగా నిర్మించిన త్రినేత్ర ఆసుపత్రిని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల హంగులతో అత్యాధునిక వైద్య పరికరాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రినేత్ర ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమన్నారు. కావున వైద్య సేవలు అవసరమైన వారు ఈ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ చవల నాగేంద్రబాబు, డాక్టర్ సమత దంపతులు ఎంపీ ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే ఓకే.
ఇవాళ హాస్పిటల్ ఓపెనింగ్ కి త్రినేత్ర హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. ఎంతో హైఫైగా కట్టారు, బాగా కట్టారు. నాగేంద్ర గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా అందరూ కూడా ఈ సౌకర్యం వాడుకోవాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. ఈ హాస్పిటల్ కూడా హైదరాబాద్ లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా. అలాగే వాళ్ళ ఫ్యామిలీ, ఆయన వాళ్ళందరూ డాక్టర్సే. సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు. అలాగే ఇక్కడ చాలా మంది కార్యకర్తలు వచ్చారు. ప్రతి ఒక్కరిని కలిసి ఫోటోలు దిగాలని ఉంటుంది. అందరికీ కూడా తక్కువ టైం ఉండడం వల్ల, ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కలవలేకపోయి ఉండొచ్చు. అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన బాలగోకులం పేరుతో వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా మఠం మందిర్ ప్రముఖ్ కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలగోకులం యొక్క వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కొవ్వూరు రోడ్డులో ఉన్న ఏఆర్ మినీ కళ్యాణ మండపంలో ఈ నెల 26న జరగబోయే శ్రీకృష్ణ వేషధారణ పోటీలలో చిన్నారులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కల్ల వెంకటేశ్వరరావు, కొంచాడ దుర్గావర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తారీఖు సోమవారం నాడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలగోకులం పేరిట బాలకృష్ణచే వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నాము. కొవ్వూరు రోడ్డులో ఉన్న వినాయకుడి గుడి ఎదురుగా గల ఏఆర్ కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఒక విభాగంగాను, 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఒక విభాగంగాను 2 విభాగాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు 2 విభాగాల్లోనూ ఉంటాయి. ప్రథమ బహుమతి 5,000, రెండవ బహుమతి 4,000, మూడవ బహుమతి 3,000 రూపాయలకు వెండి ప్రతిమలు అందజేస్తాము. అదేవిధంగా 2 విభాగాల్లోనూ ప్రోత్సాహ బహుమతులు ఉంటాయి. ప్రోత్సాహ బహుమతులతో పాటు పాల్గొనే వాళ్ళు కూడా ఖచ్చితమైన బహుమతి ఒకటి అందజేస్తాము. కాబట్టి బాలబాలికల తల్లిదండ్రులందరూ కూడా శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో వాళ్ళ పిల్లల్ని పాల్గొన చేయాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఈ పోటీ అనంతరం బాలబాలికల చేత, వేషధారుల చేత నగరంలో శోభాయాత్ర కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా నెంబర్లో 9441655379, 9059932963, 9440610659 ఈ నెంబర్లకి మీరు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో చోడవరపు రంగజ్యోతి, పరిమి గంగాధర్ చౌదరి, దువ్వ రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ఓం దాదావృతాద్యవదాధారా చక్రప్రవిద్వాన్ ప్రతిష్టనిత్రం దేవం విశ్వాఖ్యం విశ్వశంభవం. అమ్మ పుష్పాలు మంత్ర పుష్పానికి పుష్పాలు శ్రీమాత్రే నమః. విఘ్నేశ్వరాయ నమః. మన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో జంగారెడ్డిగూడెం డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం పాండురంగారావు, కార్యదర్శిగా సిహెచ్ఎస్ నారాయణ, ట్రెజరర్గా కె ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె నాగమల్లేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా రంగనాయకులు వ్యవహరించగా ముఖ్య అతిథిగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులతో చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం. చింతలపూడి మండలం ప్రగడవరంలో గ్రామసభ నిర్వహణ. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.